హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తయారు చేయబోతున్న వంట చేపలు పులుసు అండి. ముందుగా మార్కెట్ నుంచి 2 కేజీలు చేప అనేది తెచ్చుకోవడం జరిగింది. ముందుగా శుభ్రం కడుక్కోవాలండి. కడుక్కోవడం కన్నా ముందు సాల్ట్ వేసుకుందాం. యాక్చువల్లీ గల్లఉప్పు వేయాలండి, కానీ గల్లఉప్పు లేదు, సాల్ట్ వేసుకుందాం. సాల్టు, పసుపు బాగా కడుక్కోవాలండి. ఈ రకంగా బాగా కడుక్కోవాలండి. ఈ రకంగా అనేది క్లీన్ చేసుకోవాలండి. మార్కెట్లో వాడు బిజీ ఉండడం వలన వాడు అంత నీట్గా చేయడు, కాబట్టి మనం నీట్గా కడుక్కొని ఈ రకంగా చిన్న చాకుతో ఈ రకంగా పులుసులు అనేది చాలా బాగా తీసుకోవాలండి. పులుసులు కానీ తీసుకోకపోతే చేదు అనేది వస్తుందండి. అందుకే ఈ రకంగా చాకుతో ఈ రకంగా తీసుకోవాలండి. ఓకే అండి, చివరి దశకు వచ్చింది. తలకాయలు అనేది క్లీన్ చేసుకుంటున్నాము. తలకాయలు అనేది ఈ లోన ఉంటుందండి. ఈ లోన అనేది బ్లాక్గా ఉండేది తీసేయాలండి. అది తీయకపోతే చేదు వచ్చేస్తుందండి, తినలేము. కాబట్టి ఖచ్చితంగా బ్లాక్గా ఉండేది మాత్రం క్లియర్గా తీసుకొని కడుక్కోవాలండి. ఓకే అండి, బాగా కడుక్కోవడం అయితే జరిగింది. 3 సార్లు కడుక్కున్నామండి మేము. 3 సార్లు కడుక్కున్నాక ఇలా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని ఇంకో బేసిన్లోకి తీసి పెట్టుకుందాం. ఓకే అండి, గ్యాస్ అంటించి కళాయి అనేది పొయ్యిలో పెట్టుకుందాం. కళాయి అనేది బాగా వేడెక్కాలండి. ఓకే అండి, కళాయి అనేది వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి. ఓకే అండి, ఆయిల్ అనేది బాగా వేడెక్కింది. నేను ఒక స్పూను మెంతులు అనేది తీసుకుంటున్నాను. ఒక స్పూను జీలకర్ర తీసుకుంటున్నానండి. ఓకే అండి, బాగా వేగాలండి. ఓకే అండి, మెంతులు బాగా వేడెక్కింది. ఇప్పుడు ఒక 5 ఉల్లిపాయలు తీసుకున్నానండి, కట్ వేసుకుంటున్నాము. ఇది కూడా బాగా కలుపుకోవాలండి. ఓకే అండి, ఉల్లిపాయలు అనేది బాగా వేగాలండి. ఓకే అండి, బాగా వేగిందండి. నేను ఒక 5 మిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది కూడా బాగా వేగాలండి, పచ్చిమిర్చి కూడా. ఓకే అండి, బాగా వేగింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ ఒక ముద్ద వేసుకుందామండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన అనేది పోవాలండి, బాగా వేగాలి. పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలండి.
ఓకే అండి. ఓకే అండి. అల్లం వెల్లుల్లి అనేది పచ్చి వాసన అనేది పోయిందండి. ఇప్పుడు పసుపు ఒక స్పూన్ వేసుకుందామండి, చిన్న స్పూన్ అండి. బాగా కలుపుకోవాలండి. చేపల పులుసు కాబట్టి చింతపండు అనేది వేసుకోవాలండి. నేను ఇదిగో చింతపండు చిన్నవి ఒక 6 తీసుకున్నాను. ఇది చిన్నవండి. ఇప్పుడు ఇది కడుక్కుంటున్నాను. శుభ్రం కడుక్కోవాలండి. కడుక్కొని తడుపుకోవాలండి. చింతపండు అనేది తడుపుకుంటున్నామండి. ధనియాలు పౌడర్ అనేది ఒక చిన్న స్పూన్ తీసుకుంటున్నానండి. అలాగే మిరియాల పౌడర్ కూడా ఒక స్పూన్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు 2 వేసాం కాబట్టి బాగా కలుపుకోవాలండి. ఇది బాగా వేగాలండి. ఓకేనండి, బాగా వేగింది. నేను ఒక 4 టమాటా పళ్ళు మరి మిక్సీలో వేసుకున్నానండి. ఈ రుబ్బు వేసుకుందామండి. బాగా కలుపుకోవాలండి. ఇది కూడా బాగా ఉడకాలండి, టమాటో రుబ్బు అనేది. అప్పుడే మంచి టేస్ట్ వస్తుందండి. ఓకే అండి. చింతపండు అనేది మనం తడిచి పెట్టుకున్నది ఈ రకంగా పీడుకున్నామండి. ఇప్పుడు ఇక్కడ వేసుకుందామండి. బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే చింతపండు వేసాం కాబట్టి బాగా కలుపుకోవాలండి. ఇది కూడా బాగా ఉడకాలండి, చింతపండు పులుసు అనేది. వాటర్ వేసుకోవాలండి. నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకుంటానండి. ఇది బాగా మరగాలండి. వాటర్ కూడా బాగా మరగాలి, కలుపుకోవాలి. మరగడం కోసం మూత అనేది పెట్టుకుందామండి. ఓకే అండి, ఒకసారి చూద్దాం. ఇప్పుడు కావాల్సినంత కారం వేసుకుందామండి. నేను ఒక 2 స్పూన్లు తీసుకుంటున్నాను. ఇది మా ఓన్ ప్రిపేరింగ్ కారం అండి. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. కారం వేసాం కాబట్టి. ఓకే అండి, ఒకసారి మూత తీసి చూద్దాం. ఓకే అండి, మంచి ఉడుకుతుందండి, మంచి వాసన వస్తుంది. పుల్లగా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మనం నీటి కడుక్కున్న చేప ముక్కలు అయితే వేసుకుందామండి. ఈ రకంగా వేసుకున్నామండి పీసులు అనేది. ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక్కసారి ఇలా ఉంచుకుందామండి. తర్వాత నుంచి మనం గరిటె పెట్టడం కావదండి. ఇప్పుడు కూడా మూత పెట్టుకుందామండి, ఉడకాలి కాబట్టి.
పులుసు అనేది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఏమైనా గరిటె పెట్టామంటే చేపలంతా పీసులు అయిపోద్ది కాబట్టి ఈ రకంగానే మనం కలుపుకోవాలండి. ఓకే అండి, గరం మసాలా అనేది ఒక స్పూన్ వేసుకుంటున్నామండి. గరం మసాలా వేసుకున్నాం కాబట్టి ఈ రకంగా కలుపుకోవాలండి. ఓకే అండి, పులుసు అనేది బాగా మరుగుతుంది. ఒకసారి సాల్ట్ అనేది టేస్ట్ చేద్దామండి. ఓకే అండి, లైట్గా వేసుకోవాలండి సాల్ట్ అనేది. మంచి వాసన వస్తుందండి. చేపల పులుసు గుమగుమలాడుతుంది. మనం ఈ రకంగానే కలుపుకోవాలండి. గరిటె పెట్టమంటే పీసులు అయిపోతుందండి. ఈరోజు చిట్కా అండి, వంట చేసే ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడతాయండి. ఎప్పుడైనా మీరు వంట చేస్తున్నప్పుడు ఆయిల్ మీ శరీరంలో కానీ ఎక్కడైనా సరే చిలికినట్లయితే దాన్ని పొక్కకుండా ఉండాలంటే చల్లటి నీటిలో సాల్ట్ వేసి ఆ వాటర్ని పొక్కినటువంటి ప్లేస్లో మరి చల్లుకుంటే ఏమి కాదండి. ఇలాంటి చిట్కాలు మరిన్ని చెప్తామండి. మీకు ఎప్పుడైనా ఇలా జరిగితే ఈ రకంగా మీరు పాటిస్తారని అనుకుంటున్నాను. ఓకే అండి, బాగా మరుగుతుంది. చివరిగా నేను ఫిష్ మసాలా ఒక స్పూన్ వేసుకుంటున్నానండి. ఫిష్ మసాలా వేసుకున్నాం కాబట్టి ఈ రకంగా కలుపుకోవాలండి. ఎప్పుడు కూడా గరిటె అనేది పెట్టకూడదు. గరిటె పెడితే పీసులు అయిపోద్ది కాబట్టి ఈ రకంగానే మనం కలుపుకోవాలి. మంచి వాసన వస్తుందండి, గుమగుమలాడుతుంది చేపల పులుసు. ఓకే అండి, బాగా మరుగుతుందండి చేపల పులుసు అనేది. ఓకే, దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు మీకు ఆప్షనల్ ఫ్రెండ్స్, కొత్తిమీర వేసుకోవాలంటే వేసుకోవచ్చు. మేము కొత్తిమీర అనేది వేసుకోవట్లేదు. ఇప్పుడు చేపల పులుసు అనేది అయిపోయింది. చాలా బాగా వచ్చింది, మంచి వాసన వస్తుంది. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు దించుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మంచి మాట ఫ్రెండ్స్, విజయానికి షార్ట్ కట్స్ ఏమీ ఉండవు. కష్టం, పట్టుదల, సహనం మాత్రమే మార్గం ఫ్రెండ్స్. ఇది గమనించగలరు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కుకింగ్ విత్ మామ అల్లుడు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.